राधास्वामी राधास्वामी दयाल की दया राधास्वामी सहाय। गुरु को कीजिए वंदना, गुरु अंतर्यामी, गुरु के चरण सरोज में कोटि कोटि प्रणाम। రాధాస్వామి ఈ దోహాలో పరమ సంత్ కబీర్ సాహెబ్ గురు మహత్యంను, గురువు గారి గొప్పదనాన్ని వర్ణిస్తున్నారు. గురువు గారికి నమస్కారం. గురువు గారి చరణ కమలాలకు నేను వందనం చేస్తున్నాను. నా వందనం కేవలం గురువు గారికే. గురువు అందరి లోపల శబ్ద ప్రకాశాల రూపంలో విరాజమానమై ఉన్నాడు. ఆయన అంతర్యామి. గురువు అంతర్యామి. అందరి హృదయాలలోని విషయాలు, మన మనసులలో మనం ఏం అనుకుంటున్నాము, ఏం చేసినాము, ఏం చేస్తున్నాము, ఏం చేయబోతామనే విషయాలు అన్నీ సద్గురువుకు తెలుసు. అటువంటి గురువుకు శిష్యుడు కోటి సార్లు ప్రణామం చేస్తున్నాడు. ఈ కబీర్ సాహెబ్ చెప్పిన ఈ దోహా ద్వారా. ఇంకో కబీర్ సాహెబ్ వేదం కూడా అదే చెప్తున్నది కదా. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇందులో గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు, గురువే సాక్షాత్ పరబ్రహ్మ. ఇటువంటి గురు మహారాజ్కు నమస్కారం. ఇక్కడ ఒక సూక్ష్మ విషయం మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఏంటిది? గురువే బ్రహ్మ, కానీ బ్రహ్మ గురువు కాదు. గురువే విష్ణువు, కానీ విష్ణువు గురువు కాదు. గురువే మహేశ్వరుడు, కానీ మహేశ్వరుడు గురువు కాదు. గురువే పరబ్రహ్మ, కానీ పరబ్రహ్మ గురువు కాడు. కనుక నమస్కారము కేవలం గురువుకే. నా నమస్కారము కేవలం గురువుకే అంటున్నాడు ఇక్కడ. ఇది ఎంతో గూఢమైన విషయము. దీనిది సద్గురువు చరణాలలో కూర్చొని మనం దీని గురించి విస్తారంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ధ్యానమూలం గురుర్మూర్తి, పూజామూలం గురుపదం, మంత్రమూలం గురుర్వాక్యం, మోక్షమూలం గురుకృప. ఈ శ్లోకం కూడా ఇది కూడా గురు మహిమనే చెప్తూ ఉన్నది. ఏది ధ్యానము, ఎవరు ధ్యానం చేయాలి మనం అంటే ఆ ధ్యానం కేవలం గురుమూర్తిదే. గురుస్వరూప ధ్యానమే జరగాలి, గురుస్వరూప ధ్యానమే చేయాలి. పూజ కేవలం గురుచరణాలకే, ఇంకెవరికి కాదు. గురుచరణ కమలాలకే పూజ జరగాలి. మంత్రం ఏమిటిది? మంత్రం ఏది? కేవలము గురువు వచనం, గురువు నోటి నుంచి వెలువడిన వచనమే గురు మంత్రం. అందుకే పరందయాల్జీ మహారాజ్ మేరా ముసే జో నికల్ రహా హై వహీ మేరా నామ్దాన్ హై అనేవారు. అంటే గురువు నోటి నుంచి వచ్చిన అది ప్రతి వాక్యం కూడా అది మంత్రంతో సమానమే, ప్రతి పదం కూడా మంత్రంతో సమానమే. కనుక గురువు వచనమే మహామంత్రం. మోక్షం ఏమిటిది? మోక్షం గురు కృపతోనే మోక్షం లభిస్తుంది. సంత్ తులసి సాహెబ్ రామచరిత్ మానస్ సృష్టి రచించిన తులసీదాస్ గారు అంటారు, బంధవు గురుపద కంజ కృపా సింధు నరరూపహరి మహామోహ తమ పుంజు జాసు బచన్ రవికర్ నికర్ అంటారు. అంటే గురువు చరణ కమలాలకు వందనం చేస్తున్నాడు. బంధవు అంటే నమస్కారం. గురు పద కంజ్, గురువు గారి పద అంటే చరణాలకు, కంజ్ అంటే తామర పువ్వు, కమలం పువ్వు. గురు చరణ కమలాలకు నా వందనం.
గురువు దయాసముద్రుడు. బంధవు గురు పద కంజ కృపాసింధు అంటున్నాడు. కృపాసింధు అంటే దయకు సాగరం వంటి వాడు. కృపాసింధు నరరూప హరి. ఆ హరి నరరూపం, మానవ రూపం ధరించి వస్తున్నాడు. నరరూపం ధరించి గురుస్వరూపంలో మనకు అందుబాటులో దర్శనమిస్తున్నాడు. గురు మహారాజు ఎవరంటే హరి అవతారమే. హరి అవతారము గురువు. భగవంతుడే గురు రూపం ధరించి ప్రపంచంలో అవతరిస్తున్నాడు. ఎందుకు? జీవులను మేల్కొల్పేటందుకు, మనలను చైతన్యపరిచేటందుకు భగవంతుడు మానవ శరీరం ధరించి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు అంటే మన లోపల మోహం నిండి ఉంది, అజ్ఞానం నిండి ఉంది. మన మనసులలో నిండా మోహం నిండి ఉంది. దీనిని దూరం చేయడానికి, దీనిని తొలగించడానికి వస్తున్నాడు. ఈ మోహము లేదా ఈ అజ్ఞానము పోథీ చదవటం వలన, పెద్ద పెద్ద గ్రంథాలు చదవడం వలన, లేదా తీర్థయాత్రలు చేయడం వలన, దానాలు పుణ్యాలు చేయడం వలన, తీర్థయాత్రలు చేయడం వలన, జపాలు తపాలు వ్రతాలు ఎన్నెన్నో చేస్తాడు మనిషి. కానీ వీటన్నిటి వలన ఈ మన మనసులో నిండిన మోహము అజ్ఞానము పోదుగాక పోదు. మరి ఇట్లా దానాల పుణ్యాల వలన మోహరూప అంధకారము దూరం కాదు. అది ఎట్లా దూరం అవుతుందంటే కేవలము గురువు సత్సంగ ప్రవచనాల వలన మన మనసులలో నిండి ఉన్న మోహము అజ్ఞానము అంధకారము తొలగిపోతుంది. అందుకని సత్సంగము అవసరం. దీనికి మహామోహతమ పుంజు జాసు బచన్ రవికర్ నికర్ అంటున్నాడు. ఇంకొక రెండో పదంలో జాసు బచన్ రవికర్ నికర్ అంటే ఈ మహామోహం ఏదైతే నిండి ఉన్నదో అది, దానికి ఉదాహరణ చీకటి. చీకటి అంటే అంధకారము, అంటే మోహము అజ్ఞానము మూర్ఖము ఇవన్నీ దూరం కావాలంటే ఉదాహరణకు రాత్రిపూట చీకటి ఉన్నది, రాత్రి వేళ వచ్చిన అంధకారం ఉన్నది, గాఢాంధకారం తిమిరాంధకారం. అది ఆకాశంలో వెలుగుతున్న చంద్రుడి కిరణాలతోనో లేదా నక్షత్రాల మిణుకుమండి మెరుస్తున్న నక్షత్రాల కాంతితోనో ఈ రాత్రి వేళ గాఢంగా అలముకున్న చీకటి దూరం కాదు, తొలగిపోదు. ఈ చీకటి పోవాలంటే ఏం కావాలి? సూర్యుడు ఉదయించాలి. సూర్యోదయము పొద్దు పొడిచినప్పుడు సూర్యరేఖ కిరణాలు ప్రసరించినప్పుడు మాత్రమే ఈ చీకటి దూరం అయిపోతుంది. అదేవిధంగా మన మనసులలో నిండిన మోహము అజ్ఞానము అంధకారము ఎప్పుడు దూరం అవుతుంది? గురువు గారి సత్సంగ వచనాల వలన మన మోహము అజ్ఞానము దూరం అయిపోతుంది. కేవలం మన అజ్ఞానం దూరం అయ్యేది గురువు గారి వలనే, గురువు సత్సంగం వలనే, గురువు ప్రవచనామృతం వలనే. కబీర్ సాహెబ్ ఒక దోహాలో చెప్తారు, గురు గోవింద్ దోవు కడే కాకే లాగు పాయ్ బలిహారీ గురు ఆప్నే జిన్ గోవింద్ దియో లఖాయ్ అంటాడు. గురు భగవాన్ దోవు కడే, భగవంతుడు గురువు ఇద్దరు వచ్చి ఎదురుగా నిలబడ్డప్పుడు నేను ఎవరికి నమస్కారం చేయాలి అనే సందేహం వస్తుండొచ్చు. కానీ నా నమస్కారం ప్రథమంగా గురువుకే. ఎందుకంటే గురువే భగవంతుడిని దర్శింపజేస్తున్నాడు. అందుకని గురువే అందరికంటే గొప్పవాడు, భగవంతుని కంటే గొప్పవాడు. భగవంతుడు మనిషి నిజరూప జ్ఞానాన్ని కలిగించలేదు. భగవంతుడు పరమాత్మ నిజరూప జ్ఞానము మనకు కలిగించజాలడు. మనకు కలిగించేది కేవలము గురువే. భగవంతుడు కలిగించాడు. ఎందుకంటే గురువే మనిషికి చైతన్యం బోధించి సన్మార్గం బోధించి సద్బోధ చేసి మనము దైనందిన జీవితంలో ఏ విధంగా వ్యవహరించాలనేది ప్రబోధించేది, శిక్షణనిచ్చేది గురువే. కాబట్టి సద్గురువు స్థానము అందరికంటే ఉన్నతమైనది, అందరికంటే గొప్పనైనది. కబీర్ సాహెబే ఇంకొక దోహాలో కూడా అంటాడు, 3 लोक 9 खंड में गुरु से बड़ा न कोई करता करे न
कर सके, గురు करे सो होई। మూడు లోకాలలో 3 లోక్ 9 ఖంड మే గురుసే బడా న కోయి। 3 లోకాలలో 9 ఖండాలలో గురువు కంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు। 3 లోక్ 9 ఖంड మే గురుసే బడా న కోయి। కర్త కరే న కర్ సకే। కర్త అంటే సృష్టికర్త, సృష్టికర్త కేవలం సృజనను మాత్రమే చేయగలుగుతాడు, కానీ అంధకారాన్ని తొలగించడము, జనన మరణ చక్రం నుంచి మనల్ని బయటపడేయడము ఆయన విధి కాదు, ఆయన చేయగలిగింది ఏంటిది? కర్త పురుషుడు సృష్టి రచన మాత్రమే చేస్తాడు, బ్రహ్మ సృష్టి రచన మాత్రమే చేస్తాడు, గురువు చేసే పని చేయజాలడు। అదేవిధంగా విష్ణువు పాలన పోషణ చేస్తాడు మనిషికి, శివుడు సంహారం చేస్తాడు, జ్ఞానానికి అధిష్టాత శివుడు కనుక శివుడు శుభంకరుడు, సంహారం పరివర్తనం కలిగించేది శివుని విధి। కానీ మనిషికి జనన మరణ చక్రం అనే కఠోర కరాళ చక్రం నుంచి విడిపించేది మాత్రము సద్గురువే। అందుకే కర్తాపురుషుడు కానీ పాలన పోషణ చేస్తున్న వారు కానీ, పాలన పోషణ చేస్తున్న విష్ణువు కానీ, పరివర్తనం కలిగిస్తున్న సంహారం కలిగిస్తున్న శుభంకరుడైన జ్ఞానానికి అధిష్టాత అయిన శివుడు కూడా చేయజాలడు। జన్మ మరణ చక్రం నుంచి మనిషిని తప్పించజాలడు। అది చేయగలిగేది కేవలం సద్గురువే, రాకపోకల నుండి విడిపించగలడు। కనుకనే గురువు గొప్పదనం। మరి గురువు అంటే ఎవరు? మనం ఏమనుకుంటాం? గురువు అంటే ఓ మంచి మనిషి, ఆదర్శ పురుషుడు అని అనుకుంటాం। కానీ కబీర్ సాహెబ్ అంటాడు కేవలం గురువు మనిషి కాదంటాడు। గురువు మనిషి కాదు, ఎవరు మరి? गुरु को मानुष जानते थे नर कहिए अंध, दुखी हुए संसार में आगे यम का पंथ। गुरु किया है देह को सतगुरु चिन्हा नाही, कहे कबीरता दास को तीन पाप भरमाही అంటారు। అంటే గురువును మనిషి అని భావించడం తప్పు। గురువును మనిషి అనుకునే వారు గుడ్డివారితో సమానం, అంధులతో సమానం। गुरु को मानुष जानते थे नर कहिए अंध, दुखी होए संसार में। ప్రపంచంలో అట్లా అనుకునే మనిషి దుఃఖపడతాడు। దుఃఖీ హోయే సంసార్ మే ఆగే యముకా పంత్, ఆ తర్వాత ముందర ఏం జరుగుతుంది? యముని కోరలలో చిక్కక తప్పదు। ఆగే యముకా పంత్, గురు కియా హే దేహకు సద్గురు చిన్హా నాహి। గురువు సత్పురుషుని రూపం, సత్పురుషుని రూపం। సత్పురుషుడు ఎవరు? సత్లోకం నుంచి సత్పురుషుడు సత్లోకం యొక్క అధిష్టాత, సత్లోకం అధిష్టాత సత్పురుషుడు। ఆ సత్పురుషుడే సద్గురు రూపంలో అవతరిస్తున్నాడు। సత్లోకం మనిషి కారణ శరీరంలో సుషుమ్న నాడి లోపల శబ్ద భండారం ప్రకాశపుంజం ఉంది। దీనిని సంతుల భాషలో 4వ పదం అంటారు। అందుకే స్వామీజీ మహారాజ్ అంటారు, నామ రహే చౌథే పది మాహి ఏహ ఢూండే తిర్లోకి మాహి। ఈ 3 లోకాలలో ఎక్కడ నన్ను వెతుకుతారు? నామం ఎక్కడున్నది? 4వ పదంలో ఉన్నది। సత్ యొక్క ప్రాకట్య స్థానము శబ్ద ప్రకాశాలు ఇక్కడ ఈ 4వ పదంలోనే ఉద్భవించినాయి। కనుక సత్పురుషుని రూపం ఏంటిది? శబ్ద ప్రకాశాలే। కనుక ఆ సర్వాధార సర్వేశ్వరుని వ్యక్త రూపమే శబ్ద ప్రకాశాలు। కనుకనే వాటిని మన అంతరంలో ప్రకటన చేసుకోవాల్సి ఉన్నది। ఇది ఎవరు చేయించగలుగుతారు? కేవలం సద్గురువే చేయించగలుగుతాడు। సత్పురుషుడు ఈ ఎముకలు చర్మంతో కూడిన శరీరం కాదు। సద్గురువు అంటే ఎముకలు, మాంసము, నరాలు, నాడులతో నిండిన రక్తంతో కూడిన మనిషి కాదు। మరి గురువు ఎవరంటే జ్ఞానం, శబ్ద ప్రకాశాలు అయిన రూపం। సాధో గురుకారు పులఖావు, దాతా దయాల్జీ మహారాజు
గురువు రూపాన్ని మనకు దర్శనం చేయిస్తూ ఈ శబ్దం రాసినారు. సాధో గురు కా రూప్ లఖావ్, గురు రూపాన్ని నేను చూపిస్తానంటున్నారు. साधो गुरु का रूप लखाऊं, जो कोई आवे मेरी सभा में गुरु का रूप लखाऊं. साधो నా సభకు, నా సత్సంగానికి ఎవరు వస్తే వాళ్లకు, సత్సంగానికి అంటే ఎవరు బాహ్య సత్సంగంలో ఎవరు వెళ్ళి కూర్చున్నా అది సత్సంగము, అది బాహ్య సత్సంగము అవసరమే. కానీ ఇక్కడ దాతాదయాల్జీ చెప్తున్నది అంతరంలోని సత్సంగం గురించి చెప్తున్నారు. అంతరంలో సత్సంగం ఎవరు చేస్తారు? సురతు శబ్దంతో చేస్తుంది. ఆత్మ పరమాత్మతో విలీనం అవ్వడం, కలుసుకోవడమే సత్సంగం, అసలైన సత్సంగం. అది నా సత్సంగానికి ఎవరు వచ్చినా కూడా వాళ్లకు గురుదర్శనం చేయిస్తానంటున్నాడు ఇక్కడ. సత్రజితముకే హద్ సే బార్ గురుమూర్తి దర్శాం. గురుమూర్తి అంటే గురుస్వరూపాన్ని నేను దర్శనం చేయిస్తా. ఇక్కడ సత్ రజితంకే హద్సే బాహర్ అంటున్నాడు. సద్గుణము, రజోగుణము, తమో గుణం, ఈ మూడింటి పుట్టుక ఇక్కడ సూక్ష్మ శరీరంలో త్రికుటి స్థానంలో ఈ 3 గుణాల ఉత్పన్నం జరుగుతుంది. ఆవు మాల జననం అక్కడే జరుగుతుంది. ఓంకార స్థానం కూడా అదే. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్థానం కూడా త్రికుటి స్థానం, అది సూక్ష్మ శరీరంలో మనస్సు మధ్యలో ఉంటుంది. మధ్యలో సూక్ష్మ శరీరంలో ఉంటుంది. సూక్ష్మ భాగంలో ఈ సత్వరజస్తమో గుణాలకి అతీతంగా ఉండే స్వరూపాన్ని నేను దర్శనం చేయిస్తా అంటున్నాడు ఇక్కడ దాతాదయాల్జీ మహారాజ్. నిరుగుణ సగుణ దేహన జాకే అద్భుత భేద్ బతాము. నిర్గుణం కాదు, సగుణం కాదు, ఆ స్వరూపాన్ని దర్శనం చేపిస్తున్నాడు. అటువంటి అద్భుత రహస్యాన్ని వివరిస్తున్నాడు ఇక్కడ. హాడ్ మాసనా నీ నహి జాకే వాకే రూపుననాము. ఎముకలు, చర్మము, నాడి, రక్తముతో కూడిన నరాలు, రక్తంతో కూడిన ఈ శరీరం కాదు గురువు అంటే. హాడ్ మాసనా నీ నహి జాకే వాకే రూపుననాము. ఆయన రూపం ఇవన్నీ కాకుండా ఉన్న అద్భుతమైనటువంటి రూపాన్ని నేను దర్శన చేయిస్తా. సబ్కా సబ్ మే సబ్సే న్యారా మరమ విచిత్ర జతాము. సబ్కా సబ్ మే సబ్సే న్యారా, అన్నిట్లో ఉండి అన్నిటికంటే అతీతంగా ఉంది. సమస్త జీవజంతువులలో, సమస్త జీవరాశులలో విరాజమానమై ఉన్నాడు ఆ సద్గురువు, సత్పురుషుడు, పరమాత్మ, సర్వాధార సర్వేశ్వరుడు, మాలికే కుల్. అటువంటి ఆయన అన్నిట్లో ఉన్నాడు, మళ్ళీ అన్నిటికంటే అతీతమై ఉన్నాడు, అతీతంగా ఉన్నాడు. అది ఆయన రహస్యం. అటువంటి రహస్యాన్ని నేను చెప్తాను. ఎందుకు అట్లా ఉన్నాడు, ఏమిటి, ఉన్న స్వరూపం ఏది, లేని స్వరూపం ఏది, సగుణ రూపం ఏంటిది, నిరాకార రూపం ఏంటిది, సాకారం ఏంటిది, నిరాకారం ఏంటిది అనేది సద్గురువు సాంగత్యంలో, గురువు చరణ కమలాలలో మనం కూర్చున్నప్పుడు, ఆయన దయకు మనం పాత్రులమైనప్పుడు మాత్రమే ఇవన్నీ బోధపడతాయి. రూపయ రూప స్వరూప్ అనూప నిరాకార్ ठहराओ. राधास्वामी चरण शरण बलिहारी पल पल गुरु गुण गाओ. राधास्वामी चरण शरण बलिहारी पल पल गुरु गुण गाओ. పదే 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 గురు గుణాలను నేను గానం చేస్తాను. ఆ రాధాస్వామి చరణంలోకి వెళ్తాను. చరణంలోకి నన్ను నేను అర్పించుకుంటున్నాను, నన్ను నేను బలి ఇచ్చుకుంటున్నాను చరణంలోకి. ఎప్పుడు ఆయన రూపము రూపరహితుడు తానే, రూపము స్వరూపుడు తానే. రూపం ఆయనది, రూపం లేని స్థితి తనది. అటువంటి నిరాకార స్వరూపాన్ని దర్శనం చేయిస్తాడు. మళ్ళా అటువంటి
నిరంతరం పదే పదే గురువు గుణములను గానం చేయటం వల్ల, రాధాస్వామి చరణంలోకి మనము అర్పించుకోవడం వల్ల ఏం జరుగుతుంది? గురు భక్తి మన లోపల, గురువు విశ్వాసం మన లోపల పెరుగుతుంది. గురువు పట్ల సంపూర్ణమైన నమ్మకము, ప్రేమ, భక్తి, విశ్వాసము ఇవన్నీ ఏర్పడతాయి. అప్పుడు రాధాస్వామి చరణాలలో మనం సమర్పించుకున్నప్పుడు, పదే పదే గురు గుణములను గానం చేసినప్పుడు ఆ స్వరూప దర్శనం దొరుకుతుంది. ఎట్లా? మాలికేకులు సర్వధార సర్వేశ్వరుడు శబ్ద ప్రకాశాల రూపంలో దర్శనమిస్తున్నాడు కనుక వాటి దర్శనం మనకు లభిస్తుంది. ఈ సద్గురువు, సత్పురుషుడు మనకు కళ్యాణం, శుభం కలిగించడం కోసమే అవతరిస్తున్నాడు. నరరూప ధారణ చేస్తున్నాడు. ప్రపంచంలోకి ఎందుకు వస్తాడు? ఆయన ఉద్దేశం ఏంటి? ఎవరిని మేల్కొల్పడానికి వస్తాడు? మేల్కొల్పే విధానం ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాల్సి ఉన్నది. సద్గురువు చరణాల్లోకి శరణంలోకి వెళ్ళని వారు భవదుఖాల నుండి ఎట్టి పరిస్థితులలోనూ తప్పించుకోలేరు. సుఖం, ఆనందం, విశ్రాంతి, నిశ్చింత కేవలము సద్గురువు చరణాలలోనే ఉన్నాయి, ఇంకెక్కడ లేవు. ఇవి సుఖం, ఆనందం, విశ్రాంతి, నిశ్చింత కావాలంటే చరణాల్లోకే వెళ్ళాలి. మనం న్యోఛావర్ సమర్పించుకోవాలి. ఎట్లా సమర్పించుకుంటామో? మనస్సు ద్వారా, మనోవాకాయ కర్మల ద్వారా, ఆచరణ ద్వారా. అంతే తప్ప మిగతా ఎట్టి విధానాల ద్వారా కూడా మనం భవదుఖాల నుంచి తప్పించుకోలేము. భవదుఖాలంటే, భవం అంటే ఒకటి మన మనసు. ఇందులో రకరకాల ఆలోచనలు స్ఫురిస్తుంటాయి. వీటినన్నిటి నుంచి తప్పించుకోవడానికి గురువు దయ కావాలి, గురువు ఆధారం కావాలి, గురువు సహాయం కావాలి. అందుకని గురు మహారాజ్ చరణ కమలాలకు పదే 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 వందనం సమర్పించాలి. కోటి కోటి కరు వందనా, అరబ్ ఖరబ్ దండోత్, राधा स्वामी मिल गए खुला भक्ति का సోత్. నిద్రాణమై ఉన్న, నిద్రిస్తూ ఉన్న, మోహంలో మాయలో నిండి ఉన్న, విడిపోయి ఉన్న, మునిగిపోయి ఉన్న భక్తి నిద్రలో ఉన్నది, దానిని మన మనసును మేల్కొల్పుతున్నాడు. అటువంటి సద్గురువుకు కోటి కోటి నమస్కారాలు, వందనాలు. అందరికీ రాధాస్వామి.